Hi friends, today we are going to discuss about lines and angles in 7th class topic నానా రేఖలు మరియు కోణాలు అధ్యాయం 7వ తరగతి అధ్యాయం గురించి నేర్చుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us discuss about the definition of point. Let us start from the definition of point. బిందువు యొక్క నిర్వచనం నుంచి మనం నేర్చుకుందాం. సో వాట్ ఈజ్ ఏ పాయింట్? పాయింట్ అని ఏంటి నానా? ఇట్ ఈజ్ ఏ షార్ప్ ఎండ్. ఇట్ ఈస్ అన్ ఎండ్ పాయింట్ ఆఫ్ షార్ప్ ఆబ్జెక్ట్. ఒక పదునైనటువంటి ఒక వస్తువు యొక్క చివరి భాగాన్ని ఒక బిందువుగా తీసుకుంటాం. చుక్క అంటాం నాన్న మనం. చుక్క. హియర్ ఇట్ ఈస్ ఎ డాట్. ఫుల్ స్టాప్. ఫుల్ స్టాప్. హియర్ ఇట్ ఈస్ అన్ ఫుల్ స్టాప్. హియర్ ఇట్ ఈస్ ఎ ఫుల్ స్టాప్. ఫుల్ స్టాప్స్ ఆర్ సో స్పెషల్లీ ఇన్ మ్యాథమెటికల్ లాంగ్వేజ్ దీస్ ఆర్ సెట్ టు బి పాయింట్స్. ఈ ఫుల్ స్టాప్ని మనం గణిత భాషలో ఏమంటున్నాం నాన్న? బిందువు అంటున్నాం. హియర్ వాట్ ఎవర్ ద డెఫినేషన్ ఆఫ్ పాయింట్? డెఫినేషన్ ఏంటి అంటే an exact location. A point is used for to indicate exact location of an object. ఒక వస్తువు ఈ స్థానంలో ఏ స్థానంలో ఉంది చెప్పడానికి, ఒక వస్తువు యొక్క స్థానమును గుర్తించడానికి ఉపయోగించుకునేటువంటిది బిందువు. హియర్ వేర్ ఈజ్ ఏ మీన్స్ ఏ ఎక్కడ ఉంది అంటే ఏమంటాం నాన్న? హియర్ ఇట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ఏ అంటాం. ఇక్కడ ఏ ఉంది అంటాం. వేర్ ఈజ్ బి అంటే హియర్ ఇట్ ఈస్ బి అని చెప్తాం. ఇక్కడ బి బిందువు ఉంది, ఇక్కడ బి అనే బిందువు ఉంది అంటాం. సో వాట్ అబౌట్ ద పాయింట్ ఆఫ్ సి అంటాం. సి ఎక్కడ ఉంది నాన్న అంటే హియర్ ఇట్ ఈస్ ద పాయింట్, హియర్ ఇట్ ఈస్ సి అంటాం. వెతికి 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 ఇగో ఇక్కడ సి ఉంది అంటాం. ఒక వస్తువుని గుర్తించడానికి, ఒక వస్తువు యొక్క స్థానాన్ని గుర్తించడానికి మనం ఉపయోగించేటువంటి ఈ చుక్క లాంటి భాగాన్ని బిందువు అంటారు. ఈ పాయింట్ నథింగ్ బట్ it can represent exact location of an object. A point which is used to locate an exact location of an object. ఒక వస్తువు ఖచ్చితంగా ఎక్కడ ఉంది చెప్పడానికి మనం ఒక చుక్క తోటి ఈ విధంగా సూచిస్తాము. దీన్నే పాయింట్ అంటాం. హియర్ ఆల్ దీస్ పాయింట్స్ ఆర్ డినోటెడ్ బై క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి. సో ఈ బిందువులను వేటితో చెప్తాను? ఆంగ్లంలోని పెద్ద అక్షరాల చేత బిందువులను సూచిస్తారు. పదునైన వస్తువు యొక్క ఒక కొన, పదునైన వస్తువు యొక్క ఒక కొన లేదా ఫుల్ స్టాప్. మనం ఫుల్ స్టాప్ అంటాం నాన్న. ఫుల్ స్టాప్ ఈజ్ ఆల్సో సో said to be a point. Points generally it is denoted by so క్యాపిటల్ ఆల్ఫాబెట్స్ నాన్న. బిందువులను ఆంగ్లంలోని పెద్ద అక్షరాల చేత సూచిస్తారు. నెక్స్ట్ లెట్ us discuss about the line segment and ray. Next look at here నాన్న. So some more points are taken here. Look at here. I am taking some points. Here it is a point nana. Here it is taken as a point on this plane. Here it is one more point. It is taken here. Another point. It is taken here. సో ఇంకొక బిందువు తీసుకున్నాను. తలంలో నేను ఇంకొక బిందువు తీసుకున్నాను. తలంలో ఇక్కడ ఒక బిందువు తీసుకున్నాను. ఇక్కడ ఒక బిందువు తీసుకున్నాను. మరి ఒక బిందువు తీసుకున్నాను. ఆల్ దీస్ ఆర్ పాయింట్స్. ఇవన్నీ కూడా ఏంటివి నాన్న? ఆల్ దీస్ ఆర్ పాయింట్స్. ఇవన్నీ కూడా బిందువులు, తలంలోని బిందువులు. ఆల్ దీస్ ఆర్ పాయింట్స్. నార్మల్లీ పాయింట్స్ ఆర్ డినోటెడ్ బై విచ్ లెటర్స్ నాన్న? పాయింట్స్ ఆర్ డినోటెడ్ బై క్యాపిటల్ లెటర్స్. పాయింట్స్ ఆర్ డినోటెడ్ బై క్యాపిటల్ ఆల్ఫాబెట్స్. హియర్ ఏ ఈజ్ ఎ పాయింట్. హియర్ బి ఈజ్ అనదర్ పాయింట్. Here C is another point. Here C is another point. D is another point. Here nana D is another point. E is another point. Here E is, look at here nana. E is another point. F is a point. Here F is also another point on the plane. G is also another point on the plane. All these are points. ఇవన్నీ కూడా ఏంటి నాన్న? బిందువులు. On this plane, here this is a plane. On this plane just all these are points. Points are normally denoted by capital letters. తలములోని బిందువులను ఆంగ్లంలోని పెద్ద అక్షరాల చేత సూచిస్తారు. నెక్స్ట్ నాన్న, నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ లైన్ సెగ్మెంట్. లైన్ వాట్ ఈస్ ద లైన్ సెగ్మెంట్? సరళ రేఖాఖండము అంటే ఏంటో చూద్దాం నాన్న. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద లైన్ సెగ్మెంట్. లుక్ ఎట్ హియర్ నాన్న. లైన్ సెగ్మెంట్. వాట్ అబౌట్ ద లైన్ సెగ్మెంట్? సార్ రేఖాఖండము అంటే ఏంటి? రేఖాఖండం. సో ఫార్ వీఆర్ డిస్కస్ అబౌట్ నాన్న. ఆల్రెడీ మనం ఇప్పటివరకు ఏం నేర్చుకున్నాం? బిందువుల గురించి నేర్చుకున్నాం ఆల్రెడీ ఇప్పటివరకు మనం. సో హియర్ ఇట్ ఈస్ ఎ పాయింట్. హియర్ ఇట్ ఈస్ అనదర్ పాయింట్. హియర్ ఇట్ ఈస్ అనదర్ పాయింట్. Some more points are taken in a plane previously. So here all these points are said to be capital letters అనుకున్నాం కదా. ఆంగ్లంలోని పెద్ద అక్షరాల చేత సూచిస్తారు బిందువులను.
ఏ బిందువు, బి బిందువు అనుకున్నాము, ఇక్కడ సి బిందువు అనుకున్నాము, నెక్స్ట్ డి బిందువు అనుకున్నాము. ఈ విధంగా మనం ఒక్కొక్క రకమైన బిందువుకి ఒక్కొక్క రకమైనటువంటి అక్షరంతో సూచించవచ్చు. హియర్ దిస్ ఇట్ ఈస్ డినోటెడ్ బై ఏ. లుక్ ఎట్ హియర్ నానా, జస్ట్ ఐఎమ్ జాయినింగ్ దీస్ 2 పాయింట్స్. ఈ రెండు బిందువుల్ని నేను కలుపుతున్నాను చూడండి నాన్న, ఈ రెండు బిందువుల్ని కలుపుతున్నాను. హియర్ ఐఎమ్ జాయినింగ్ దీస్ 2 పాయింట్స్ విత్ ద స్ట్రైట్ లైన్. చూడండి, విత్ లైన్. సో దీస్ 2 పాయింట్స్ ఆర్ జాయిన్ విత్ రూలర్. ఒకటి ఏంటి నాన్న, ఒక స్కేల్ తోటి ఈ రెండు భాగాలు, రెండు బిందువులని కలపగా. సో ఒకటి రేఖాఖండం, దీని ఏమంటారు నాన్న, రేఖాఖండం. సో వన్ మోర్ లైన్ సెగ్మెంట్. హియర్ ఐఎమ్ యాడింగ్ దీస్ 2 పాయింట్స్ నాన్న, ఈ రెండు బిందువులని స్కేలు సహాయంతో ఈ విధంగా రుజు మార్గంలో, ఇన్ ఏ స్ట్రైట్ వే, ఇన్ ఏ స్ట్రైట్ డైరెక్షన్, జస్ట్ ఐఎమ్ జాయినింగ్ దీస్ 2 పాయింట్స్. ఈ రెండు బిందువుల్ని రుజు మార్గంలో ఈ విధంగా కలిపాను. హియర్ ఇట్ ఈస్ అనదర్ లైన్ సెగ్మెంట్ నాన్న. రెండు బిందువులను కలిపేటువంటి రుజు మార్గంలో వెళ్ళేటువంటి ఈ భాగాన్ని రేఖాఖండము అంటారు. హియర్ ఇట్ ఈస్ ద లైన్ సెగ్మెంట్ నాన్న. నెక్స్ట్ ఐఎమ్ టేకింగ్ వన్ మోర్ పాయింట్ నాన్న. లుక్ ఇట్ హియర్, వన్ మోర్ పాయింట్ ఐఎమ్ టేకింగ్ హియర్. Here it is a point, here it is one more point, and here it is one more point. 2 points are taken on the plane. రెండు తలం మీద రెండు బిందువులు తీసుకున్నాను నా, ఇక్కడ ఒక బిందువు తీసుకున్నాను, అండ్ అనదర్ పాయింట్, హియర్ ఇట్ ఈస్ ఆల్సో అనదర్ పాయింట్. రెండు బిందువులు తీసుకున్నాను. ఈ రెండు బిందువులు తీసుకున్న తర్వాత చూడండి నాన్న, ఈ బిందువుకి ఏమని, క్యాపిటల్ ఏ, క్యాపిటల్ ఫర్ ఎగ్జాంపుల్ నాన్న, హియర్ ఇట్ ఈస్ డినోటెడ్ బై జి, హియర్ ఇట్ ఈస్ డినోటెడ్ బై హెచ్. జిహెచ్ అనే రెండు బిందువులు. ఈ రెండు బిందువులను స్కేలు సహాయంతో ఇన్ స్ట్రైట్ డైరెక్షన్ అన్న, ఇన్ స్ట్రైట్ డైరెక్షన్ వీఆర్ జాయినింగ్ దీస్ 2 పాయింట్స్. ఈ రెండు బిందువులు నేను ఏం చేస్తున్నాను చూడండి, కలుపుతున్నాను. ఈ రెండు బిందువులు నేను ఏం చేశాను, కలిపాను. సో నవ్ ఐఎమ్ జాయినింగ్ అనదర్ 2 పాయింట్స్ నాన్న, అనదర్ 2 పాయింట్స్. సో హియర్ ఐఎమ్ జాయినింగ్ దీస్ 2 పాయింట్స్. సో హియర్ దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ లైన్ సెగ్మెంట్. తలం మీద ఉన్నటువంటి రెండు బిందువులను కలిపేటువంటి ఈ భాగాన్ని, రెండు బిందువులను రుజు మార్గంలో, ఈ తొలి బిందువు, మొదటి బిందువుని ఏమంటారంటే తొలి బిందువు. సో తొలి బిందువు, తుది బిందువు నాన్న. హియర్ ఐఎమ్ జాయినింగ్ దీస్ 2 పాయింట్స్ విత్ ద రూలర్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ, ఈ సి ఈజ్ కాల్డ్ యాజ్ లైన్ సెగ్మెంట్. ఏ అనేది ఒక తొలి బిందువు, బి అనేది ఒక తుది బిందువు. ఈ రెండు బిందువులను రుజు మార్గంలో స్కేలుతో కలిపినట్లయితే ఈ ఏబి అనే భాగాన్ని రేఖాఖండము అంటారు. హియర్ ఆల్సో నాన్న జిహెచ్, జి కామా హెచ్ ఆర్ 2 పాయింట్స్ నాన్న. జి కామా ఇనిషియల్ పాయింట్, ఎండింగ్ పాయింట్. జి ఈజ్ కాల్డ్ ఇనిషియల్ పాయింట్, తొలి బిందువు. హెచ్ ఈజ్ కాల్డ్ ఎండ్ పాయింట్, తొలి బిందువు, తుది బిందువు. రెండు బిందువులను రుజు మార్గంలో కలిపితే దీన్ని రేఖాఖండం. హియర్ లుక్ ఎట్ హియర్ నాన్న, అనదర్ ఎగ్జాంపుల్. ఐఎమ్ జాయినింగ్ దీస్ 2 పాయింట్స్. I'm joining G and D. GDలను కలిపాను నాన్న. Here joining G and D. It is also line segment. Another line segment I am taking. Look at here. Another point on the plane. ఇక్కడ ఒక బిందువు తీసుకున్నాను నాన్న. Here it is a plane. It is a point. Here it is another point. For example, name of this point is taken as nana M. Capital M is the point. And here capital N is taken another point in a plane. తలం మీద రెండు బిందువులు తీసుకున్నాను. ఈ రెండు బిందువులు ఏం చేస్తున్నాను నాన్న, స్కేల్ తోటి ఈ విధంగా కలిపాను. ఎమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇనిషియల్ పాయింట్. ఎమ్ని తొలి బిందువు అంటారు, ఎన్ని తుది బిందువు అంటారు. ఎన్ ఈజ్ కాల్డ్ ఎండ్ పాయింట్, ఎమ్ ఈజ్ కాల్డ్ ఇనిషియల్ పాయింట్. ఓకేనా? సో ఈ రేఖాఖండం, దిస్ స్పాట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ లైన్ సెగ్మెంట్. ఓకేనా నాన్న? ఇది రేఖాఖండము అంటారు. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద నాన్న. నెక్స్ట్ ఇప్పుడు చూడండి నాన్న. సో టుడే నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద రే. వాట్ అబౌట్ ద రే? రే అంటే ఏంటి చూడండి నాన్న. హియర్ ఐఎమ్ డిస్కసింగ్ అబౌట్, వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ రే. కిరణము అంటారు నాన్న. కిరణము అంటే ఏంటి నాన్న? ఆల్రెడీ వి సెడ్ అబౌట్ దిస్. ఆల్రెడీ మనం ఏమనుకున్నాం నాన్న? హియర్ ఇట్ ఈస్ ఎ పాయింట్, ఇది ఒక బిందువు అనుకున్నాం. హియర్ ఇట్ ఈస్ ఎ పాయింట్, అనదర్ పాయింట్. హియర్ ఇట్ ఈస్ అనదర్ పాయింట్. హియర్ ఇట్ ఈస్ అనదర్ పాయింట్. తలం మీద నేను కొన్ని బిందువులను తీసుకుంటున్నానా. సమ్ పాయింట్స్ ఆర్ టేకెన్. లుక్ ఎట్ హియర్ నాన్న. లెట్ దిస్ పాయింట్ ఈస్ టేకెన్ యాజ్ క్యాపిటల్ ఓ అనుకుందాం నాన్న. దీన్ని ఓ అనుకుందాం. ఓ అనే బిందువు, ఇక్కడ ఏ అనే బిందువు ఉంది నాన్న. ఏ అనే బిందువు ఉంది, ఇక్కడ బి అనే బిందువు ఉంది, ఇక్కడ సి అనే బిందువు ఉంది. హియర్ పాయింట్ సి, హియర్ అనదర్ పాయింట్ ఆన్ ద ప్లేన్. హియర్ ఇట్ ఈస్ డినోటెడ్ బై డి. Few points are taken in a plane. For example, what about the ray? Ray means, look at here nana, ray means, so which is starting from O. Chudana, here it is starting from O
and it is moving in only one direction. It is moving in only one direction. ఒకే ఒక దిశలో ఓ నుండి ప్రారంభమయ్యి ఓ అనే తొలి బిందువు నుండి ప్రారంభమవుతూ, హియర్ ఓ ఈజ్ కాల్డ్ యాజ్ ఇనిషియల్ పాయింట్ నాన్న. ఓ అనేది తొలి బిందువుగా ఉండి ఇట్ ఈజ్ మూవింగ్ ఇన్ ఎనీ ఓన్లీ వన్ డైరెక్షన్. ఇట్ ఈజ్ మూవింగ్ ఇన్ ఓన్లీ వన్ డైరెక్షన్. ఒకే ఒక దిశలో చెల్లించేటువంటి భాగాన్ని కిరణము అంటారు. హియర్ అనదర్ రే విచ్ ఈజ్ స్టార్టింగ్ ఫ్రమ్ ఏ నానా. హియర్ ఇట్ ఈజ్, చూడండి నాన్న, హియర్ ఇట్ ఈజ్ పాసింగ్ త్రూ ఏ. this ray which is passing through, which is starting from A and passing through B. ఇది ఎక్కడి నుంచి వెళ్తుంది నాన్న? హియర్ ఇట్ ఈస్ పాసింగ్ త్రూ బి గుండా వెళ్తుంది. సో ఈ బి గుండా వెళ్తుంది. హియర్ ఇట్ ఈస్ అనదర్ పాయింట్ ఐఎమ్ టేకింగ్ నాన్న. హియర్ ఇట్ ఈస్ అనదర్ పాయింట్. హియర్ ఇట్ ఈస్ టేకెన్ యాజ్ బి. ఇది బి అనే బిందువు ఉంది అమ్మా. ఇక్కడ బి అనే బిందువు గుండా వెళ్తుంది. ఇది బి అనే బిందువు. చూడండి, ఏ బి. ఇట్ ఈస్ స్టార్టింగ్ ఫ్రమ్ ఏ. So this ray which is passing from A, which is starting from A and passing through B, it is passing in only one direction. ఏ నుండి ప్రారంభమయ్యి బి అనే బిందువు గుండా ఒకే దిశలో అనంత మార్గం ప్రయాణిస్తే దీన్ని కిరణము అంటారు. ఏబి అనేది ఒక కిరణము. కిరణానికి ఒక తొలి బిందువు ఉంటుంది కానీ తుది బిందువు ఉండదు. ఎంత దూరమైనా ఈ విధంగా పొడిగించుకుంటూ వెళ్ళొచ్చు. Look at here another example. For example, here I am taking nana a ray which is starting from B. B నుండి మొదలుకుంటుంది nana. It is passing through B. It is starting from B. Okay, it is a ray. It is passing through in one direction only. It is passing infinitely in one direction. ఒకే ఒక దిశలో అనంత దూరం వెళ్తుంది. It is starting from B and which is passing through C nana. సి బిందువు గుండా వెళ్తుంది. బి నుండి ప్రారంభమైనటువంటి కిరణము సి గుండా వెళ్తుంది. ఇక్కడ ఏమవుతుందన్నా? సి దగ్గర ఆగిపోయిందా? లేదు. ఇట్ కెన్ మూవ్స్ ఇన్ఫినైట్లీ ఇన్ సేమ్ డైరెక్షన్. ఇదేమవుతుంది? సి గుండా ఇలా అనంతమైన దూరం పొడిగించబడుతూ ఉంది. హియర్ దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ రే. దీన్ని ఏమంటారు నాన్న? కిరణము అంటారు. అనదర్ పాయింట్, లుక్ ఇట్ హియర్ నాన్న. అనదర్ వన్ ఐ యామ్ టేకింగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ పాసింగ్ త్రూ డి నానా. ఇది డి గుండా ప్రారంభమైంది. ఎ రే which starts from D, which is starting from D and which is passing through O, which is not it's not stopped at the point of D nana. ఇది D దగ్గర, O దగ్గర ఆగలేదు. It is passing through O and extended infinitely in one direction. ఇది అనంతమైన దూరము ఒకే దిశలో ఈ విధంగా పొడిగించబడుతూ పోతుంది. సో ఇది D is called nana. D, it has a ray which has only one end point. ఒక కిరణానికి ఇది కిరణం నాన్న. ఒక కిరణానికి ఒక తొలి బిందువు మాత్రమే ఉంటుంది. చూడండి, ఇక్కడ తొలి బిందువు మాత్రమే ఉంటుంది కానీ తుది బిందువు ఉండదు. ఎందుకంటే నాన్న ఏమవుతుంది? తుది బిందువు ఉండదు. ఎందుకంటే చూడండి, దీన్ని పొడిగించుకుంటూ పోవచ్చు. చూడండి, నేను ఇలా పొడిగించేటప్పుడు రెండవ చివర్లో ఎటువంటి బిందువు ఇక్కడే ఆగిపోయింది నాన్న. హియర్ ఇట్ ఈస్. So it can be extended in only one direction. So that's why here it can be extended. Here it is a starting point. A ray has only one end point. కిరణమునకు ఒక తొలి బిందువు ఉంటుంది కానీ తుది బిందువు ఉండదు. All these are rays nana. Next we are going to discuss about straight line. The straight line nana. Straight line ante ento chuddamama. Here some more points are taken. Here, look at here nana. It is a point. Here it is, I am taking one point. Here it is another point. Some more points are taken. Here it is one point. Here it is one point. And some few points are selecting nana. Here I am taking few more points. Here it is a point. Here it is a point. And here it is one more point. Here it is one more point. All these are points nana. So we are discussing about straight line. Here it is straight line nana. Okay, wait. Here it is a straight line. Sarala rekha antaru. Straight line. Sarala rekha means, look at here nana. So which is passing through 2 points. Here it is a straight line nana. It is a line. It can be extended in this direction.
ఇట్ కెన్ బి ఎక్స్టెండెడ్ ఇన్ దిస్ డైరెక్షన్, కుడివైపు వెళ్ళవచ్చు. లేదు అంటే నాన్న ఇట్ కెన్ బి ఎక్స్టెండెడ్ ఇన్ లెఫ్ట్ సైడ్ డైరెక్షన్. సో ఈ రేఖ ఇది అనేది కుడివైపు ఎడమవైపు పొడిగించబడుతుంది. ఇది కుడివైపు కూడా అనంతమైన దూరంలో పొడిగించబడుతుంది. సో యాక్చువల్లీ ఇట్ ఈస్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్. ఇది 2 బిందువుల గుండా వెళ్తుందన్న. హియర్ ఇట్ ఈస్ క్యాపిటల్ ఏ, హియర్ ఇట్ ఈస్ క్యాపిటల్ ఏ, అండ్ హియర్ ఇట్ ఈస్ క్యాపిటల్ బి. బట్ a straight line, a line which is passing through 2 points infinitely in both directions in a straight way, then this shape is called as a straight line. 2 బిందువుల గుండా వెళ్తుంది కానీ దీనికి ఒక తొలి బిందువు తుది బిందువు లేదు నాన్న. ఇరువైపులా అనంతమైన దూరం పొడిగించబడుతూ పోయేటువంటి ఈ రకమైనటువంటి ఆకారాన్ని సరళ రేఖ అంటారు. Look at here nana, another example. Let us discuss about another example. Here it is a point C nana. Here it is the point taken as C. Here it is the point taken as D. C comma D are 2 points in a plane. C comma D అనేవి ఏంటి? తలంలోని 2 బిందువులు. సో ఇఫ్ ఎ లైన్, ఇక్కడ చూడండి ఈ రేఖ ఏమవుతుంది చూడండి. హియర్ ఎ లైన్ విచ్ ఈస్ పాసింగ్ త్రూ, చూడండి ఇంకొక రేఖ వెళ్తుంది, ఇంకొక రేఖ. సో హియర్ ఇట్ ఈస్ పాసింగ్ త్రూ. చూడండి నాన్న ఇక్కడ ఇదేమైతుంది, విచ్ ఈస్ పాసింగ్ త్రూ సి అండ్ డి. సిడి బిందువుల గుండా వెళ్తుంది కానీ ఇట్ కెన్ బి ఎక్స్టెండెడ్ ఇన్ అప్వర్డ్ డైరెక్షన్, ఇట్ ఈస్ మూవింగ్ ఇన్ అప్వర్డ్ డైరెక్షన్, ఆల్సో ఇట్ ఈస్ మూవింగ్ ఇన్ డౌన్వర్డ్ డైరెక్షన్. కింది వైపు ప్రయాణం, ఇది కింది వైపు వెళ్తుంది, అది పై వైపు వెళ్తుంది. ఇరువైపులా ఇది అనంతమైన దూరము రుజుమార్గంలో వెళ్తే ఇటువంటి ఆకారాన్ని సరళ రేఖ అంటారు. సో a line which is passing in straight direction, which is passing in straight way, and it can be extended infinitely in both direction, then this figure is called as a straight line. Next, look at here nana, another example I am giving you. సో ఇంకొక రేఖాఖండం తీసుకుంటున్నాను చూడండి, ఇంకొక సరళ రేఖ. ఫర్ ఎగ్జాంపుల్ నాన్న, హియర్ ఇట్ ఈస్ హియర్ ఇట్ కెన్ బి ఎక్స్టెండెడ్ టువర్డ్స్ డౌన్వర్డ్ డైరెక్షన్, కింది భాగం వైపు ఇది పొడిగించుకుంటూ వెళ్ళిపోతున్నాం నాన్న. హియర్ ఇట్ కెన్ బి ఎక్స్టెండెడ్ ఆన్ అప్వర్డ్ డైరెక్షన్, పై భాగానికి ఇది పొడిగించబడుతుంది. సో ఏ స్ట్రెయిట్ లైన్ which can be extended in both direction and passing through a straight line, passing through straight way. ఒక సరళ మార్గంలో, రుజు మార్గంలో అనంతమైన దూరము ఇరువైపులా పొడిగించబడుతూ ఉండేటువంటి ఆకారాన్ని సరళ రేఖ అంటారు. స్ట్రైట్ లైన్ విచ్ హ్యాస్ 2 arrow marks on both sides నన్న. సరళ రేఖకి 2 బాణం గుర్తులు ఉంటాయి, 2 వైపులా 2 బాణం గుర్తులు ఉంటాయి. ఇట్ హ్యాస్ నో ఎండ్ పాయింట్స్. దీనికి తొలి బిందువు తుది బిందువు అనేది ఏమీ ఉండదు నాన్న. తొలి బిందువు తుది బిందువు ఏమీ ఉండదు. వన్స్ అగైన్ లుక్ ఎట్ హియర్ నాన్న. సో ఫార్ we are discussed about here it is a point nana. Here it is a point. Points are denoted by capital letters. Here. So capital B, capital C, here capital C, here capital D. All these are points nana. ఇవన్నీ కూడా ఏంటివి నాన్న? All these are points. కొన్ని బిందువులు తీసుకున్నాను, తల మీద కొన్ని బిందువులు తీసుకున్నాను. Here it is a point. Here it is a point. Here it is one more point. And here it is one more point. All these are points. ఇవన్నీ కూడా బిందువులు నాన్న. ABCD are points. Points are denoted by capital letters. And next నాన్న, ray. First, what about the ray? Ray అంటే ఏమనుకున్నాం మనం? Ray means it can be extended. It is passing through one end point and it can be extended on any one direction. It can move in only one direction. ఎటువైపు అన్నా కేవలం ఒకవైపు మాత్రమే ఇది ప్రయాణించగలిగితే, సో హియర్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ రే. దీన్ని ఏమంటున్నారు నాన్న? హియర్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ రే, కిరణము అంటున్నారు. ఓకేనా? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ రే. నెక్స్ట్ నాన్న, నెక్స్ట్ ఇఫ్ ఏ స్ట్రైట్ లైన్, ఇఫ్ ఎ లైన్, సో ఇట్ ఈస్ ఎ రే. ఇట్ కెన్ బి ఎక్స్టెండెడ్ ఇన్ ఓన్లీ వన్ డైరెక్షన్ అండ్ ఇట్ హ్యాస్ వన్ ఎండ్ పాయింట్. దీనికి ఒక చివరి బిందువు ఉంది నాన్న. ఒక చివరి బిందువు ఉంటూ ఒకవైపు ప్రయాణించేది కిరణము అనుకున్నాం. నెక్స్ట్ నాన్న, లైన్ సెగ్మెంట్. లుక్ ఇట్ హియర్. ఇట్ ఈస్ జాయినింగ్ దీస్ 2 పాయింట్స్ నాన్న. ఈ 2 బిందువులను ఇది కలుపుతూ ఉంది. 2 బిందువులను కలుపుతూ రుజు మార్గంలో ఉన్నటువంటి దాన్ని ఏమన్నారు? రేఖాఖండము, లైన్ సెగ్మెంట్. హియర్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ లైన్ సెగ్మెంట్ నాన్న. దీన్ని ఏమంటారు?
రేఖాఖండము, లైన్ సెగ్మెంట్. హియర్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ లైన్ సెగ్మెంట్. ఓకే, లైన్ సెగ్మెంట్, రేఖాఖండము అన్నాం నాన్న. నెక్స్ట్, so far we are discussed about the ray and line segment. Next we are going to discuss about the straight line. సరళ రేఖ అంటే ఏంటో చూద్దాం నాన్న. సో ఏ లైన్ విచ్ ఈజ్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్ నాన్న, 2 బిందువుల గుండా వెళ్తూ ఇట్ ఈస్ పాసింగ్ ఇన్ స్ట్రైట్ డైరెక్షన్. సరళ రేఖా మార్గంలో, సరళ మార్గంలో, రుజు మార్గంలో వెళ్తూ ఇరువైపులా కూడా దిస్ కెన్ బి ఎక్స్టెండెడ్ ఇన్ 2 ways, 2 directions. ఇన్ఫినైట్లీ ఇట్ కెన్ బి ఎక్స్టెండెడ్ ఇన్ 2 directions. ఇరువైపులా అనంతమైన దూరం ఈ విధంగా పొడిగించుకుంటూ పోయేటువంటి ఈ భాగాలని ఏమంటారు? స్ట్రైట్ లైన్స్ అంటారు నాన్న. ఆల్ దీస్ ఆర్ కాల్డ్, దిస్ టైప్ ఆఫ్ లైన్స్ ఆర్ కాల్డ్ straight lines. Okay, next. So we discuss about points and then next rays and line segments and straight lines. రే, కిరణము అంటే ఒక తొలి బిందువు ఉంటుంది, ఒకవైపు ప్రయాణిస్తూ రుజు మార్గంలో ప్రయాణించేది కిరణం. సో తొలి బిందువు, తుది బిందువు ఉండి ఎటువైపు ప్రయాణించకుండా ఇక్కడ ఈ 2 బిందువులు మాత్రమే కలుపుతూ ఉండేది రేఖాఖండం. Here it is a straight line, Anna. Look at here, another straight line I am taking here. So a straight line, here it is a straight line, Anna. ఇది ఒక సరళ రేఖ, ఇది ఒక సరళ రేఖ. వాట్ అబౌట్ ద లైన్ సెగ్మెంట్? రేఖాఖండం చూద్దాం నాన్న. రేఖాఖండాన్ని చూడండి. నేను ఇప్పుడు రేఖాఖండం అంటే ఏం లేదు నాన్న, సరళ రేఖలో కొంత భాగాన్ని, సరళ రేఖలో హియర్ ఐఎమ్ టేకింగ్, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మాత్రమే తీసుకున్నాను చూడండి. సరళ రేఖలో కొంత భాగాన్ని తీసుకున్నాను నేను. ఇక్కడ నుండి సరళ రేఖలో కొంత భాగం తీసుకుంటున్నాను అన్న. ఇక్కడ నుండి ఇక్కడ వరకు తీసుకున్నాను, ఇది ఇక్కడ వరకు, ఇది ఇక్కడ వరకు తీసుకుంటే ఈ కత్తిరించబడిన భాగాన్ని ఏమంటున్నాను? రేఖాఖండము. రేఖాఖండం అనేది ఏమవుతుంది? సరళ రేఖలో ఒక భాగం అవుతుంది. లైన్ సెగ్మెంట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ స్ట్రైట్ లైన్. ఓకేనా? లైన్ సెగ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ఏ పార్ట్ ఆఫ్ స్ట్రైట్ లైన్. ఇప్పుడు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చూడండి నాన్న. నేను ఇక్కడ ఏమంటున్నాను అంటే, హియర్ ఇఫ్ దిస్ ఈజ్ ఏ వెయిట్ సారీ, చూడండి. ఇఫ్ దిస్ ఈజ్ ఏ స్ట్రైట్ లైన్ నాన్న, ఇఫ్ దిస్ ఈజ్ ఏ స్ట్రైట్ లైన్, ఈ స్ట్రైట్ లైన్లో ఫర్ ఎగ్జాంపుల్ హియర్ సమ్ మోర్ పాయింట్స్ ఆర్ టేకెన్. హియర్ ఇట్ ఈజ్ ఏ పాయింట్ నాన్న. ఇక్కడ ఒక బిందువు తీసుకున్నాను నేను, ఇక్కడ ఒక బిందువు, దీని మీద ఒక వేరే కలర్లో తీసుకుంటున్నాను కండి. ఇక్కడ ఒక బిందువు తీసుకున్నాను. హియర్ ఇట్ ఈజ్ ఎ పాయింట్, హియర్ ఇట్ ఈజ్ ఎ పాయింట్ టేకెన్, హియర్ ఇట్ ఈజ్ ఎ పాయింట్ టేకెన్ ఆన్ ద స్ట్రైట్ లైన్. ఈ రేఖ మీద నేను ఏం చేస్తున్నానన్న, ఒక బిందువుని తీసుకున్నాను. ఇక్కడ నుండి ఏమవుతుంది? హియర్ ఇట్ ఈజ్ పాసింగ్ త్రూ, ఇది ఒక బిందువు అనుకోండి, కొంచెం పెద్దగా చూపిస్తున్నాను చూడండి. సో ఇఫ్ ఇట్ ఈస్ పాసింగ్ త్రూ ఇన్ వన్ డైరెక్షన్, this is called as a ray. It is passing through this point, but it is passing through this point, but it can be extended only one direction. It is a ray. And if it is infinitely, ఇది ఏమవుతుందన్నా, infinitely it can be extended. It can be extended in 2 directions in a straight way. Then this is called as a straight line. Line segment means a line segment means which joins 2 endpoints. Nana, it has only 2 endpoints. So next we discuss about the vertex nana. శీర్షము అంటే ఏంటో చూద్దాం. సో శీర్షము. So now I am taking, here it is a straight line, here it is a point nana, here it is a ray, here it is a ray, and here the starting point is taken as the starting point. ఇక్కడ ఒక బిందువు ఉంది చూడండి, తొలి బిందువు నుంచి వెళ్తుంది నాన్న. ఇది తొలి బిందువు నుంచి వెళ్తుంది. ఈ తొలి బిందువుని ఇక్కడ ఉన్నటువంటి, ఇది తొలి బిందువు అనుకుందాం. హియర్ ఇట్ ఈస్ ఎ తొలి బిందువు. ఓకేనా? ఇనిషియల్ పాయింట్. ఈ ఇనిషియల్ పాయింట్ ఈజ్ టేకెన్ యాజ్ ఓ నాన్న. హియర్ ఇట్ ఈస్ ఇనిషియల్ పాయింట్ ఈజ్ టేకెన్ యాజ్ ఓ. అండ్ హియర్ వన్ మోర్ పాయింట్ ఐఎమ్ సెలెక్టింగ్ ఆన్ ది స్ట్రైట్ లైన్ అన్న. సరళ రేఖ మీద ఇంకొక బిందువు తీసుకుంటున్నాను. సరళ రేఖ మీద ఇంకొక బిందువు తీసుకుంటే చూడండి, హియర్ ఇట్ ఈస్ అనదర్ పాయింట్, హియర్ ఇట్ ఈస్ అనదర్ పాయింట్ ఆన్ ఏ స్ట్రైట్ లైన్. ఇట్ ఈస్ డినోటెడ్ బై బి. ఈ కిరణం సారీ ఇట్ ఈస్ అనదర్ పాయింట్ ఆన్ ఏ రే. కిరణం మీద ఇంకొక బిందువు తీసుకున్నాను. హియర్ ఇట్ ఈస్ ఓబి ఈజ్ ఏ రే. ఓబి అనేది ఏమవుతుంది? కిరణము. అనదర్ రే విచ్ ఈస్ పాసింగ్ త్రూ, చూడనా, ఇంకొక కిరణం తీసుకుంటున్నాను which is passing through O, and here it is infinitely extended in this direction. Here it is a ray. OC, let this another point, ఇంకొక బిందువు తీసుకుంటున్నాను. ఈ బిందువుని ఏమనుకుంటున్నాను అంటే, ఇక్కడ ఉన్నటువంటి బిందువుని here it is taken as, ఇక్కడ ఉన్నటువంటి బిందువు చూడండి, ఇక్కడ ఒక బిందువు ఉంది చూడండి, ఈ బిందువుని నేను C గా మారుస్తున్నాను. సో ఓకే, here it is C. చూడండి అన్న, OB is a ray and OC is a ray. OB అనేది ఒక కిరణము, OC అనేది ఒక కిరణం.
These two rays are passing through, these two rays are starting it from one initial point. ఒక తొలి బిందువు నుండి ఈ రెండు కూడా పయనిస్తున్నాయి, ప్రారంభమయ్యాయి. ఓబి ఈజ్ స్టార్టెడ్ ఫ్రమ్ ఓ అండ్ ఓసి ఈజ్ ఎ రే విచ్ ఈజ్ స్టార్టెడ్ ఫ్రమ్ ఓ. ఓ ఈజ్ ద కామన్ పాయింట్ టు దీస్ టూ రేస్. ఓ అనేది ఏమవుతుందన్నా ఉమ్మడి తొలి బిందువు అవుతుంది. హియర్ ఓ ఈజ్ కాల్డ్ యాజ్ common initial point for these two rays. So that's why here O is called as a vertex. O ఏమంటారు, ఈ రెండు కిరణాలకు ఒకే ఉమ్మడి బిందువు ఉన్నప్పుడు ఈ ఓను శీర్షము అంటారు. హియర్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ వెటెక్స్ నానా, వెటెక్స్. O is called as a vertex. OB and OC, here OB and OC are called arms. ఇక్కడ ఏమంటారు, rays. OB and OC are the two rays have a common point, then this point is called as a vertex. ఇది ఏమవుతుంది, శీర్షము అంటున్నాను. రెండు కిరణాలకి ఒకే ఒక ఉమ్మడి బిందువు ఉంటే, చూడండి రెండు కిరణాలకు కూడా ఒకే ఉమ్మడి బిందువు, చూడండి ఇక్కడ రెండు కిరణాలకు కూడా ఇది ఉమ్మడి బిందువు నాన్న, ఇది ఉమ్మడి బిందువు. ఒకే ఉమ్మడి బిందువు ఉంటే ఈ ఉమ్మడి బిందువుని శీర్షము అంటారు. ఓకేనా? నెక్స్ట్ లుక్ ఎట్ హియర్. సో వాట్ అబౌట్ ద యాంగిల్? ఇప్పుడు నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద యాంగిల్ నాన్న. యాంగిల్ నథింగ్ బట్ యాంగిల్ అంటే ఏంటో మనం నేర్చుకోవాల్సి ఉంది. హియర్ ద స్పేస్ ఇన్ బిట్వీన్, ద స్పేస్ విచ్ ఈస్ ఆక్యుపైయింగ్ ఇన్ బిట్వీన్ టూ రేస్ అండ్ కామన్ వెటెక్స్. ఇది రెండు కిరణాలు ఉమ్మడి శీర్షం మధ్య పరిబద్ధమైనటువంటి ఈ ప్రాంతాన్ని కోణము అంటారు నాన్న. ఈ ఆకారంలో ఈ మధ్యలో ఉన్న స్థలాన్ని ఏమంటున్నానా, ఈ రెండు భుజాల మధ్య ఏర్పడిన కోణము అంటారు. ద యాంగిల్ బిట్వీన్ దీస్ టూ రేస్ విత్ ద కామన్ వెటెక్స్. సో ఒక ఉమ్మడి శీర్షము, రెండు కిరణాలు మరియు ఉమ్మడి శీర్షం మధ్య ఏర్పడినటువంటి ఈ ప్రాంతాన్ని కోణము అంటారు. ద యాంగిల్ విచ్ ఈస్ ఇన్ బిట్వీన్ two rays and common vertex, the space which is lie in between common vertex and the two rays is called as an angle. దీన్ని కోణము అంటారు నాన్న, యాంగిల్. సో వాట్ అబౌట్ ద యాంగిల్? యాంగిల్ అంటే ఏంటో మొత్తం మనం నేర్చుకుందాము, కోణం అంటే ఏంటో మనం ఇప్పుడు నేర్చుకుందాం. చూడండి నాన్న, హియర్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఐఎమ్ టేకింగ్ ఏ సర్కిల్. ఒక వృత్తం తీసుకుంటున్నాను, చూడండి ఒక వృత్తాన్ని తీసుకున్నాను. హియర్ ఇట్ ఈస్ ఏ సర్కిల్ నాన్న, ఒక వృత్తము తీసుకున్నాను. ఈ వృత్తంలో మధ్య భాగం ఉంటుంది కదా, వృత్తంలో మధ్య భాగం ఒకటి ఉంటుంది కదా. హియర్ ఇట్ ఈస్ టేకెన్, చూడండి మధ్య భాగాన్ని ఏమనుకుంటున్నాను నేను, ఇది మధ్య భాగం నాన్న. ఈ మధ్య భాగాన్ని కేంద్రము అంటారు. హియర్ దిస్ సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఈస్ కాల్డ్ యాజ్ అ center. So this middle part of this circle is called as a center. దీన్ని కేంద్రము అంటారు. Here it is a circle and here it is a center O. For example, center is called as a O nana. కేంద్రాన్ని O అనే బిందువుతోటి చెప్పాను. Here circle, center of the circle is denoted here I am taken as O. వృత్తం యొక్క కేంద్రాన్ని O అనుకుంటే చూడండి నాన్న, దీన్ని ఎన్ని భాగాలు చేస్తున్నాను చూడండి. Here it is divided into, first the circle is divided into two equal parts from this center. కేంద్రం నుండి దీన్ని ఎన్ని భాగాలు చేశాను నాన్న, రెండు భాగాలు చేశాను. A circle is divided into two equal parts from this center. కేంద్రము నుండి దీన్ని రెండు భాగాలు చేశాను. Again I am dividing this circle into four equal parts నాన్న. ఇప్పుడు వృత్తాన్ని ఏం చేశాను నాన్న, కేంద్రం నుండి 4 సమాన భాగాలు చేశాను. ముందు 2 సమాన భాగాలుగా, ఫస్ట్ ఆఫ్ ఆల్ I am divided this circle into two equal parts passing from center. కేంద్రం నుండి 2 భాగాలు చేశాను. Then again next I am divided this figure into 4 parts. Next look at here nana, again it is divided into, so again it is equally divided into 8 equal parts. దీన్ని మొత్తం ఎన్ని భాగాలు చేశాను, ఇప్పుడు 8 భాగాలుగా చేశాను. అగైన్ సో దిస్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 16 పార్ట్స్ నాన్న ఫ్రమ్ దిస్ సెంటర్. కేంద్రము నుంచి దీన్ని 16 భాగాలు చేస్తున్నాను, చూడండి ఈ విధంగా. సో కేంద్రము నుండి అగైన్ ది సర్కిల్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 16 ఈక్వల్ పార్ట్స్ ఫ్రమ్ దిస్ సెంటర్. కేంద్రము నుండి దీన్ని ఇప్పుడు 16 సమాన భాగాలు చేశాను. హియర్ సో దిస్ సర్కిల్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 16 ఈక్వల్ పార్ట్స్.
మరలా ఈ విధంగా మనం ఒక వృత్తాన్ని విచ్ ఈస్ పాసింగ్ త్రూ సెంటర్ కేంద్రము నుండి ఇట్ ఈజ్ ఈక్వల్లీ డివైడెడ్ ఇంటూ 360 ఈక్వల్ పార్ట్స్. ఒక వృత్తాన్ని ఎన్ని సమాన భాగాలు చేయాలి అంటే 360 సమాన భాగాలుగా చేసుకోవాలి. కేంద్రము నుండి ఒక వృత్తాన్ని మనం 360 సమాన భాగాలుగా చేస్తే, వృత్తం నుంచి ఇంకా చేస్తున్నాను చూడండి, నేను ఇంకా దీన్ని సమాన భాగాలుగా చేస్తున్నాను అనుకోండి. మీరు ఈ విధంగా సమాన భాగాలు చేసినప్పుడు ఏమవుతుందన్నా, కేంద్రము నుంచి దీన్ని ఏం చేస్తున్నాను, మొత్తం ఈ విధంగా 360 సమాన భాగాలు చేస్తే ఇందులో ఈచ్ ఈక్వల్ పార్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ 1 డిగ్రీ. ఇందులో ఈ వృత్తాన్ని కేంద్రము నుండి మనం ఈ విధంగా 360 సమాన భాగాలుగా చేసినప్పుడు అందలి ఒక్కొక్క సమాన భాగాన్ని ఒక కోణము అంటారు. ఓకేనా, ఒక్కొక్క సమాన భాగాన్ని ఒక కోణం. ఈ విధంగా మనం 360 భాగాలు చేసామనుకున్నానా. ఈచ్ ఈక్వల్ పార్ట్ ఫ్రమ్ ది సెంటర్, కేంద్రము నుంచి ఇక్కడికి ఉన్నటువంటి ఈ మధ్య దూరం ఉంది చూసిండ్రా, ఇది ఎన్ని భాగాలుగా అయిపోయిందనా, ఇది 360 సమాన భాగాలు అయితే ఈ ఒక్కొక్క సమాన భాగాన్ని ఇక్కడ నుండి ఒక్కొక్క సమాన భాగాన్ని 1 డిగ్రీ అంటారు. హియర్ సర్కిల్ ఈజ్ డివైడెడ్, ఏ సర్కిల్ విచ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 360 equal parts from its center. A circle is divided into 360 equal parts, nana. Here each equal part is called as 1 degree. Chudandi nana, here a complete rotation which is dividing into 360 equal parts అని చెప్పుకున్నాం. మరి ఇప్పుడు చూడండి నాన్న, నేను మీకు ఇంకొక పటం చూపిస్తున్నాను. డిస్కస్ అబౌట్ ద డెఫినేషన్స్ నాన్న. టుమారో let us discuss about the protractor, lines and angles. Today we are discuss about lines and angles. రేఖలు మరియు కోణాలకు మధ్య, కోణాలు అనే నిర్వచనాలను నేర్చుకున్నాం నాన్న. Point is a location, it has no length, nothing but it is a full stop. Generally points in a plane are denoted by capital letters. Point is a location nana. Point is a location, it has no length. దీనికి ఎటువంటి it has no length, it has no measurements నాన్న. దీనికి ఎటువంటి మెజర్మెంట్స్ ఏం లేవు నాన్న. it doesn't have any, దీనికి ఎటువంటి కూడా, సో ఒక నిమిషం, ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ మెజర్మెంట్స్. దీనికి ఎటువంటి కొలతలు లేవు నాన్న. దీనికి ఎటువంటి కొలతలు లేకుండా ఉండేటువంటి ఆకారాన్ని మనం ఏమన్నాము, ఎటువంటి కొలతలు లేకుండా ఉంటే ఏ పాయింట్ ఈజ్ ఏ లొకేషన్, ఇట్ హ్యాస్ నో లెంత్, నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ ఫుల్ స్టాప్. జనరల్లీ పాయింట్స్ ఇన్ ఏ ప్లేన్ ఆర్ డినోటెడ్ బై క్యాపిటల్ లెటర్స్. మనం ఆల్రెడీ ముందుగానే చెప్పుకున్నానా, పాయింట్స్ ఆర్ డినోటెడ్ బై ఆల్ఫాబెటికల్ క్యాపిటల్ ఆల్ఫాబెట్స్ అని. బిందు తలంలోని స్థానాన్ని సూచించడానికి ఫుల్ స్టాప్ లేదా నాన్న 1 ఎండ్ పాయింట్ ఆఫ్ షార్ప్ ఆబ్జెక్ట్. పాయింట్ ఈజ్ నథింగ్ బట్ 1 ఎండ్ పాయింట్ ఆఫ్ ఏ షార్ప్ ఆబ్జెక్ట్. మీ దగ్గర పెన్సిల్ ఉంటుంది నాన్న. పెన్సిల్ ఏ విధంగా చెప్తారు, పెన్సిల్ యొక్క కొన షార్ప్గా ఉంటుంది నాన్న. ఆ చివరి భాగాన్ని, పెన్సిల్ యొక్క షార్ప్గా ఉన్న చివరి భాగాన్ని ఏమంటారు, బిందువు అంటారు. సో ఓకే, తలంలోని స్థానంను సూచించడానికి ఫుల్ స్టాప్ చుక్కను ఉపయోగిస్తాము. దీనికి పొడవు వెడల్పు ఎటువంటి కొలతలు ఉండవు. బిందువులను ఆంగ్లంలోని పెద్ద అక్షరాలైన ABCD అను అక్షరాలతో సూచిస్తాము. నెక్స్ట్ నాన్న, వాట్ అబౌట్ ద లైన్ సెగ్మెంట్స్. ఏంటి, రేఖాఖండము అంటారు నాన్న. ఇఫ్ యూ జాయిన్ 2 పాయింట్స్ నాన్న, ఏ కాదు, ఇఫ్ యూ జాయిన్ 2 పాయింట్స్ విత్ ఎ రూలర్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ లైన్ సెగ్మెంట్స్. A line segment has 2 endpoints. Already మనం నేర్చుకున్నాము. A line segment which has 2 endpoints. One is initial point and another is end point. ఒకటి తొలి బిందువు, ఒకటి తిందు. రేఖాఖండం అంటే ఏంటి నాన్న, తలంలోని 2 బిందువులను స్కేలు సహాయంతో కలిపిన ఏర్పడే ఆకారంను రేఖాఖండము అంటారు. స్కేలు సహాయంతో 2 బిందువులను కలిపిన ఏర్పడినటువంటి ఆకారాన్ని రేఖాఖండం అంటారు నాన్న. రేఖాఖండంకు 2 అంత్య బిందువులు లేదా 2 చివరి బిందువులు, 2 తుది బిందువులు ఉంటాయి. తొలి బిందువు, 2 అంత్య బిందువులు ఉంటాయి నాన్న, లేదా చివరి బిందువులు, 2 బిందువులు ఉంటాయి. 2 తొలి బిందువు నాన్న. ఇందులో 2 బిందువులు ఉంటాయి, 2 అంత్య బిందువులు ఉంటాయి. లేదా అనేది వద్దమ్మా ఇక్కడ. తలంలోని 2 బిందువులను స్కేలు సాయంతో కలిపిన ఏర్పడే ఆకారాన్ని రేఖాఖండం అని అంటారు. రేఖాఖండంకు 2 అంత్య బిందువులు ఉంటాయి. మొదటి బిందువునేమో తొలి బిందువు అంటారు నాన్న. ఫస్ట్ పాయింట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇనిషియల్ పాయింట్. హియర్
ఫస్ట్ పాయింట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇనిషియల్ పాయింట్. రాయలేదు నేను ఇక్కడ. ఫస్ట్ పాయింట్ తెలుగులో ఉంది, టైపింగ్ తెలుగులో వచ్చేస్తుందని ఒక్క నిమిషం, నేను కీబోర్డ్ మార్చలేదు ఇక్కడ. సో ఓకే, ఫస్ట్ పాయింట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇనిషియల్ పాయింట్ అండ్ సెకండ్ పాయింట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎండ్ పాయింట్. మొదటి బిందువుని తొలి బిందువు అంటారు, రెండవది తుది బిందువుగా పేర్కొంటారు. వాట్ అబౌట్ ద డెఫినేషన్ ఆఫ్ రే? నేను చెప్పాను అన్న, కిరణము. ఏ రే హ్యాస్ ఓన్లీ వన్ ఎండ్ పాయింట్. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ వన్ పాయింట్ అండ్ ఇట్ కెన్ బి ఎక్స్టెండెడ్ ఇన్ ఏ straight direction in only one direction. Straight way in only, it can be extended in a straight way. It can be extended in a straight way. It can be extended in a straight way in only one direction nana. In only one direction. తొలి బిందువును మాత్రమే ఉండి కేవలం ఒకే దిశలో రుజుమార్గంలో అనంత దూరం పొడిగించుకొనుటకు ఇక్కడ పొడిగించుకొనుటకు నానా, పొడిగించుకొనుటకు వీలు కలిగిన ఆకారంను కిరణము అంటారు. ఒక తొలి బిందువు మాత్రమే ఉంటుంది, ఒక దిశలో ఏదైనా ఒకే ఒక దిశలో రుజుమార్గంలో అనంత దూరం పొడిగించడానికి వీలు కలిగిన ఆకారం కిరణం. A ray has only one end point. It can be extended in a straight way in only one direction. Okay, next nana, straight line already we defined. So a straight line has no end points. దీనికి చివరి బిందువు, తొలి బిందువు, తుది బిందువు అనేది ఉండదు నాన్న. ఇట్ కెన్ బి ఎక్స్టెండెడ్ ఇన్ స్ట్రెయిట్ డైరెక్షన్ ఆన్ ఎయిదర్ సైడ్ ఇన్ఫినైట్లీ. రెండు వైపులా అనంతమైన దూరం ఈ విధంగా పొడిగించుకుంటూ వెళ్ళొచ్చు. హియర్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ స్ట్రెయిట్ లైన్. సరళ రేఖ, ఒక రేఖాఖండాన్ని ఇరువైపులా అనంత దూరము రుజుమార్గంలో పొడిగించుకొనుటకు వీలు కలిగిన ఆకారాన్ని సరళ రేఖ అని అంటారు. సో సరళ రేఖకు ఎటువంటి తొలి మరియు తుది బిందువులు ఉండవు. తొలి బిందువు, తుది బిందువు ఉండవు, కానీ ఇట్ ఈస్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్ అన్న. ఇది రెండు బిందువుల గుండా వెళ్తుంది. సో ఓకే, ప్యారలల్ లైన్స్ మనం ఇప్పుడు మాట్లాడుకుందాం నాన్న. వీఆర్ నాట్ డిస్కస్ అబౌట్ ద ప్యారలల్ లైన్స్. Parallel lines means if two straight lines doesn't touch each other at any point, then these lines are known as parallel lines. రెండు సరళ రేఖలు ఎటువంటి ఉమ్మడి బిందువును కలిగి ఉండవు, ఇవి ఎక్కడ ఖండించుకోవు. లుక్ ఎట్ హియర్ నాన్న. సో నేను ఒకసారి చూపిస్తున్నాను చూడండి మీకు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకసారి చూపిస్తున్నాను. సో హియర్ ఇట్ ఈస్ ఎ స్ట్రైట్ లైన్ నాన్న. హియర్ ఐఎమ్ టేకింగ్ 2 స్ట్రైట్ లైన్స్. ఇదొక సరళ రేఖ నాన్న, ఇదొక సరళ రేఖ. సరళ రేఖల్ని ఆంగ్లంలోని చిన్న అక్షరాల చేత సూచిస్తారు. హియర్ ఇట్ ఈస్ అనదర్ స్ట్రైట్ లైన్. బోత్ ఆర్ ఇన్ఫినైట్లీ ఎక్స్టెండెడ్ ఇన్ఫినైట్లీ ఆన్ బోత్ సైడ్స్. ఇక్కడ చూడండి, రెండు సరళ రేఖలు కూడా రెండు వైపులా అనంతమైన దూరం పొడిగించబడుతున్నాయి. బట్ దే ఆర్ నాట్ ఇంటర్సెక్టింగ్, దే ఆర్ నాట్ టచింగ్ ఈచ్ అదర్. ఎక్కడ కూడా ఈ రెండు ఒకదానొకటి ఖండించుకోవట్లేవు నాన్న, ఎక్కడ ఒకదానికొకటి తాకట్లేవు. ఇట్ డజంట్ టచ్ ఈచ్ అదర్. ఇఫ్ ద 2 స్ట్రైట్ లైన్స్ which doesn't touches each other at any point, then such type of lines are said to be parallel lines. వీటిని ఏమంటారు నాన్న? సమాంతర రేఖలు అంటారు. parallel lines. Okay, so such type of lines are said to be parallel lines. ఇంకా చూడండి నాన్న, ఇంకొక 2 ఎగ్జాంపుల్ చూడండి. మీకు ఇంకొక 2 ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. Another 2 examples I am showing. Look at here. It is a straight line nana. ఇది ఇంకొక సరళ రేఖ. Here it is a straight line. Another, here it is one more straight line. These two straight lines are doesn't touch each other. These two are said to be parallel lines. ఈ రెండిటిని ఏమంటారు నాన్న? సమాంతర రేఖలు అంటారు. Here it is one more straight line. Here it is another straight line nana. Both are not intersecting at any point. ఎక్కడ కూడా ఈ ఒకదానికొకటి ఖండించుకోవట్లేదు నాన్న, ఎక్కడ తాకట్లేదు. అప్పుడు ఈ రెండు ఏమవుతున్నాయి? సమాంతర రేఖలు. If it is extended, if it touches at this point, చూడండి, if it touches at this point, ఈ రెండు కూడా చూడండి ఇక్కడ తాకుతున్నాయి, ఒకదానినొకటి తాకుతున్నాయి. అప్పుడు here it is called as a common point. ఏదో ఒక బిందువు వద్ద ఏమవుతున్నాయి నాన్న? చూడండి, ఇక్కడ ఒక ఉమ్మడి బిందువు ఉంది. ఇక్కడ చూడండి, ఇది ఒక ఉమ్మడి బిందువు ఉంది. ఈ ఉమ్మడి బిందువు వద్ద ఇవేమవుతున్నాయి నాన్న? ఒకదానినొకటి ఖండించుకుంటున్నవి. ఉమ్మడి బిందువును వద్ద ఖండించుకుంటే హియర్ ఇట్ దీస్ లైన్స్ ఆర్ కాల్డ్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. వీటిని ఏమంటారు నాన్న? ఖండన రేఖలు అంటారు. ఇంటర్సెక్టింగ్
here these are intersecting lines. ఇవి ఖండన రేఖలు. So look at here nana, another two examples of intersecting lines. Here it is one line, here it is another line. These two are intersecting at this point nana. ఈ రెండు ఒక బిందువు వద్ద ఖండించుకుంటున్నాయి కాబట్టి these are intersecting lines, and these are the examples of parallel lines. ఈ రెండు కూడా సమాంతర రేఖలకు ఉదాహరణ, ఈ రెండు కూడా ఖండన రేఖలకి ఉదాహరణ. హియర్ దిస్ పాయింట్ ఈజ్ కాల్డ్ యాజ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. ఇఫ్ టూ లైన్స్, ఇక్కడ రెండు బిందువులు ఉన్నాయి నాన్న, ఈ రెండు బిందువులు ఉమ్మడి బిందువు కదా, ఇది ఉమ్మడి బిందువు, ఇది అనేది ఏమవుతుందన్న, హియర్ ఇట్ ఈస్ ఏ కామన్ పాయింట్. ఈ బిందువు ఉమ్మడి బిందువు, ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఒక ఉమ్మడి బిందువు ఉంది చూడండి, ఈ బిందువుని పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్, దిస్ కామన్ పాయింట్ ఫర్ దీస్ టూ లైన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ intersecting point or point of intersecting. Here it is called as point of intersecting. ఖండన బిందువు అంటారు నాన్న. ఈ రెండు రేఖలు ఖండించుకునేటువంటి బిందువుని ఖండన బిందువు అంటారు. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్, హియర్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. చూడండి ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆర్ ఇంటర్సెక్టింగ్ పాయింట్, ఎట్లా అన్నా ఒకటే నాన్న, ఇంటర్సెక్టింగ్ పాయింట్ కూడా అంటారు. intersecting point of the two lines, intersecting point. ఓకేనా? సో ఓకే, ఇది మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ నాన్న